నారాయణపేట జిల్లా ఈ సమావేశాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్ది ప్రతి పల్లె నుంచి ప్రతి ఊరు నుంచి ఈ యొక్క కుర్చీలు వేయడం కానీ ఊళ్ళో ఎంత శ్రమించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నా యాదవ బంధువులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది బీరు సీతకో బిర్యానీకో వచ్చిన జనం కాదు, నా యొక్క రక్తసర నాయకులు యాదవ సత్తా నాటాలనే ఉద్దేశంతో ఈ సమావేశానికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కటే ఒక ఆలోచన ఉండాలి. నేను ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా 10 సంవత్సరాలు పనిచేసిన వెంకటేశ్వర సార్ గారి ఆశీర్వాదంతో ఈ జిల్లాలో యాదవ సంఘాన్ని బలోపేతం చేయడంలో నా వంతు పాత్ర పోషించాను. నేను జిల్లా అధ్యక్షుడు కావడం కోసం మీ నారాయణపేట చెందినటువంటి రఘురన్న గారు నన్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. కాబట్టి మీ నారాయణపేట నా జీవితం ఉన్నంత వరకు యాదవులకు ఏ సమస్య వచ్చినా మీ అండగా ఉంటా. నేను ఈ యాదవ సంఘంలో ఎందుకు పనిచేస్తున్నా, ఈ యాదవ సంఘం నాకంటే ఎందుకు ఇష్టం అనేది నేను చిన్న మీకు మాట్లాడే 5 నిమిషాలైనా సరే కానీ అర్థమయ్యే విధంగా మాట్లాడతానని చెప్తాను. నేను 1995లో నా యొక్క డిగ్రీ చదువుతున్న సందర్భంలో నేను మా ఊళ్ళో యువజన సంఘం, నేను ఒక రాజకీయ పార్టీ ఆ రోజు అంటే ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు అంటే విధంగా ఉన్నాయి. కానీ నా పార్టీ లేకుండా ఒక భారతీయ జనతా పార్టీలో కొత్తగా ఉంది. అప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ 10వ సంవత్సరం చదువుతున్న సందర్భంలో 1995లో మా గ్రామంలో 10 వార్డులు ఉంటే 10 వార్డులలో ఒకటే ఒక వార్డు జనరల్ వార్డు. ఆ జనరల్ వార్డులో నేను పోటీ చేశాను. నా నెత్తిన రూపాయలు పెడితే 10 పైసలు కొల్ల రావద్దు. కాబట్టి ఆ రోజు నేను వార్డు నెంబర్లో పోటీ చేసినప్పుడు నాకున్నటువంటి నా కుల బంధువులు, నా దగ్గర ఉన్నటువంటి యాదవులు, మా తాత అయినటువంటి దగ్గరి బంధువు ఏం చేశాడంటే నా పైన పోటీ చేసినటువంటి వ్యక్తి అతని దగ్గరికి పోయి 100 రూపాయలు ఇస్తున్నా మా తమ్ముడికి ఓటేయని చెప్పిండు. అతను ఏమన్నాడంటే నీ 100 రూపాయలు వచ్చినాయా నా పిల్లగాడిని మాట్లాడు, ఈసారి నా పిల్లగాడిని ఓటేస్తానన్నాడు. అంటే ఆయన ఏమడిగాడు, అప్పుడు ఆ రెడ్డి ఏమన్నాడంటే నీ జీవాలు ఎడమేస్తా బిడ్డ అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పిండు తెలుసా, నా జీవాలు ఎడమేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పిండు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన పేరు నట్టి కాసిన మా ఊరు ఉన్నటువంటి ఆయన నా స్ఫూర్తి అనేది ఇప్పటివరకు పనిచేస్తున్నాను. అంటే చదువు రాయడానికే ఆ రోజు 95లోనే పోయగలిగింది. మరి మనం ఇప్పటి వరకు కూడా జెండాలు మోస్తున్నాం. జెండాలు మోయడం మన లక్ష్యం కాదు. జెండాలు మోసే పార్టీలో మనం ఉండొద్దు, ఎజెండా తయారు చేసే పార్టీలో మనం ఉండాలి. దానికోసం పనిచేయాలి. నువ్వు ఏ పార్టీలో ఉండు మాకు పర్వాలేదు, కానీ ఆ పార్టీలో స్టీరింగ్ నీ చేతిలో ఉండాలి. కిందర్ పనికి లేకపోతే నువ్వు అటెండర్ పనికి నువ్వు సంఘంలో పార్టీలో కానీ ఎక్కడ కానీ పనిచేయద్దు. ఈ నారాయణపేట ఇంత పెద్ద ఎత్తున తరలిస్తుండ్రు. భవిష్యత్తు ఎన్నికల్లో నారాయణపేటలో యాదవునికి పిలిస్తే బ్రహ్మాండంగా గెలుపుతారు. ఇది యాదవుల అడ్డ బిడ్డ. ఇక్కడ వచ్చినటువంటి బాగా చిన్న ప్రతిపాదన పెడుతున్నా అన్నా. నేను ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నా. 14 నియోజకవర్గాలు మొత్తం ముడితే అచ్చంపేట నల్లమల అడవిలోనే జీవాలు పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి గొర్రె కాపులకు తెలుస్తానా, ఇంత దూరం ఉన్నా ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ల అడిగి వచ్చి పెట్టుకుంటారు. తెలంగాణ రాకముందు బరాబర్ జీవాలను అడిగి తీసుకుపోయి పెడుతున్నారు కదా. ఇప్పుడున్నటువంటి ఫారెస్ట్ చట్టాలు వచ్చి కోరి ఏరియాని రకరకాల ఇబ్బంది పెడుతూ గొర్రెలను అడిగి రాకుండా అడ్డుకుంటున్నారు. అయినా సరే అక్కడ మేము యాదవులు గొర్రె కాపర్లు ఎక్కడున్నా ఈ జీవాలను బరాబర్ అచ్చంపేట అడవిలో చెప్పే చట్టం మాకుంది. దానితో మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గొర్రె కాపర్లు అంటే ఫారెస్ట్ చిన్న చూపు. అక్కడ నుండి వార్తలు పెరుగుతారు, అక్కడ నుండి ఫారెస్ట్ అధికారులు పెరుగుతారు. ఎందుకంటే గొర్రెలు కావడం అనేది ఒక త్యాగమన. ఈ వృత్తి ఎవరు చేయరు. నెలకు 1 కోటి రూపాయల జీతం ఇచ్చిన జీవాలు ఎవరు కావాలి. వాన పడ్డ, ఎండ పట్టిన, పిడుగు పడ్డ, పైన నీళ్లు కింద నీళ్లు పడుతున్నా తలకాయ కాడ ఒక రాయి, నడుము కాడ ఒక రాయి, కాళ్ళ కాడ ఒక రాయి పెట్టుకొని జీవిస్తున్నటువంటి ఈ గొర్రె కాపర్లు మనం కేసీఆర్ గొర్రెలు. కానీ గొర్రెలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. మనం అనేదంటే ఇప్పుడు ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం భూమికలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము
వాళ్ళందరూ తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో ఏ కులం కూడా చేరినటువంటి ప్రదర్శన అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో 10,000 మంది పెట్టి ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ను అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి గేట్లను దొప్పుకొని పోయిన చరిత్ర ఈ యొక్క యాదవ్ సంఘానికి ఉందన్నా. మేమనేది ఏమంటున్నానంటే ఎంగిల మధ్యలో ఆశపడే వాళ్ళం కాదు. మా అనేది ఏంటంటే ఆత్మగౌరవం కోసం బతికేవాళ్ళం. ఎవరికి గులాబీ చేసే వాళ్ళం కాదు. దాన్ని అప్పు తీసుకున్నామంటే అప్పు చెప్పుకోవాలి అంటే అది యాదవ కులం. కాబట్టి మనందరం కూడా ఒకటే చెప్తున్నా, ఎక్కువసేపు మాట్లాడమని చాలా మంది ఉన్నారు, పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ సత్యన కానీ ఇక్కడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ కానీ నేను అనేది ఏమంటున్నా అంటే మీరు ఎప్పటి నుంచో మా సంఘం కోసం రమేష్ కానీ చాలా మంది వెంకటేశ్వర చేస్తారు. ఈ స్థాయికి ఇక్కడ మేము బీజం వేసింది ఈరోజు ఇంత చెప్పాను అనిపిస్తుంది. వేణుగోపాల స్వామి గుడి దగ్గర మేము మీటింగ్ చేస్తాం. అప్పటి నుంచి ఇంతవరకు వచ్చిందంటే మీ అందరికీ కూడా చేతులు జోడించి ఒకటవుతున్నా, రేపు జరగబోయే ఎన్నికల్లో యాదవునికి టికెట్ ఇస్తే గెలుస్తారు, వేరే పార్టీకి ఇస్తే యాదవ్ యాదవుని కాలగాడికి రావాలని చెప్పులు వేసుకుంటాం. ముందు గుర్తకుండా వేసుకునే వాటి రాజకీయ పార్టీలు చెప్పులతో చూడాలి. కాబట్టి మనం రాజకీయ పార్టీల పనిచేయాలి కానీ కులాలపైన దాడి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం నారాయణపేట జిల్లా సంఘానికి యాదవ మహాసభకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై హింద్, జై యాదవ్, జై మాధవ్. ఏ ఊళ్ళో కూడా యాదవ్ కొలప కొలకున్న కాపలేదు లేదు. మన పదవేంటో చెప్పింది. ఎంతమంది సభ్యులు సభల వల్ల 8,103 గ్రామాలలో మన సభ్యుల సంఖ్య ఎంత చెప్పింది కేసీఆర్ గారు? 7,61,896. ఇది అధికారికంగా గొర్రెల పంపిణీ పత్రం ద్వారా మనకు వచ్చిన లెక్క. ఇది 7,61,896 సభ్యులు ఉన్నారు. 7,61,996 సభ్యులు ఒక్కొక్కరు కాదాడు ఫ్యామిలీ, ఒక కుటుంబం అన్నారు. కుటుంబానికి 4 వేసుకొని ఎంత ఉంటుంది? రాష్ట్రాల 40 లక్షల మంది ఉంటారని చెప్పింది. 40 లక్షలు ఉన్నప్పుడు విద్య లేక వివేకం లేదు, వివేకం లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు, సంపద లేక అధికారం లేదు, అధికారం లేక అనగానే వర్గాలు వెనకబడిపోతుందని చెప్తున్న సందర్భంలో మరి ఏం చేయాలి? వడ్డించేవాడు మనవాడుంటే మూలం కూర్చున్నావు మా బామ్మగానో మా మామనో మా అల్లుడనో మూలం కలిసిపెట్టేస్తారు. అందుకే నా మిత్రులు ఏం చేశారు? అది మా బాధలో ఉద్యమాలు ఉండే కార్పొరేషన్ చైర్మన్ ఉండే అన్నని పిలవాలి, ఈ సభకు అన్నతో వీరితో మాట్లాడాలి, మా సమస్యలు చెప్పాలి, చెప్పాలి, ఆ సమస్యలు తీర్చాలని ఆలోచనతోటి పెద్ద ఎత్తున అనేక రోజులు శ్రమించి, అనేక రోజులు కష్టపడి, అనేక రోజులు చెమటొచ్చి వీళ్ళందరికీ ఊరున్న కాలికి బల్బం కట్టుకొని వారందరినీ ఏకం చేసినటువంటి ఒక నాయకులారా, అఖిల భారత యాదవ్ సంఘం నాయకులైనటువంటి మా తిరుపతి యాదవ్కి మీ అందరి ద్వారా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు.